నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ ఎన్నో చెప్తూనే ఉంటాను రెగ్యులర్గా. నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పున్నాను. నాకు తెలియని విషయాలు కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ దగ్గర తెలుసుకొని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అలాంటిదే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్. మనకి బ్యూటీకి సంబంధించి ఎన్నో టిప్స్ రెగ్యులర్గా చెప్తూనే ఉంటారు. కాకపోతే క్యారెట్ అండ్ టమాటో వలన మన ఫేస్ చాలా గ్లోయింగ్ అవుతుందండి. అంటే ఉన్న ఛాయ్ కన్నా కాస్త మెరుగైన ఛాయ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. టోటల్గా తెల్లగా అయిపోతారని చెప్పను, కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. టమాటాలు, ఒక 2 తీసుకోండి. క్యారెట్, ఇవి కూడా ఒక 1.5 కానీ, పెద్దగా ఉంటే ఒకటి సరిపోతుంది, లేదా ఒక 1.5 తీసుకోండి. అంటే దీనికి సమంగా ఉండాలి కాబట్టి 1.5. క్యారెట్ కొంచెం పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉండేవి అయితే 2 తీసుకోవచ్చు, పెద్దగా ఉండేవైతే 1.5 సరిపోతుంది. తొక్కు తీసేసిన క్యారెట్. సో చక్కెర 2 స్పూన్లు, తేనె 1 స్పూను. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నిమ్మరసం. నిమ్మరసం కూడా 2 స్పూన్లు తీసుకోవాలి. నిమ్మరసానికి ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ ముఖం మీద మొటిమలు ఉన్నవాళ్ళు కానివ్వండి, లేదా ముఖం మాకు ఇచ్చింగ్ వస్తుంది చాలామందికి, కొంచెం చెమట పట్టంగానే ఒక రకమైన ఎక్కడైనా ఫేస్ మీద కానీ స్కిన్ మీద కానీ గోకేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నిమ్మరసం అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నిమ్మరసాన్ని కలపద్దు. ఇంకా పెరుగు, పెరుగు కూడా అంతే 2 నుంచి 3 టీ స్పూన్స్ అయితే 3 స్పూన్లు పడుతుంది, లేదా టేబుల్ స్పూన్ అయితే 2 స్పూన్లు సరిపోతుంది. సో ఇది ప్రాసెస్. వీటిని ఏ విధంగా అంటే 2 రకాలుగా వేసుకోవాలి ప్యాక్. ఫేస్ ప్యాక్ అనేది ఎప్పుడైనా కూడా రసంగా కారేలా మాత్రం ఉండకూడదు. అందుకని టొమాటోని బాగా మిక్సీ పట్టాలి, తొక్కుని మెల్లగా తీసేసి ఆ గుజ్జుని, విత్తనాలు కూడా లోపల నుంచి తీసేసి ఓన్లీ టమాటా గుజ్జుని మాత్రమే తీసుకొని స్పూన్తో గట్టిగా, మిక్సర్తో గట్టిగా చేసినా పర్లేదు, లేదా మిక్సీలో వేస్తే హ్యాపీగా ఉంటుంది. దాన్ని ఒక గుడ్డలోనో లేకపోతే మనం టీ వడకట్టే దాంట్లో వేసి ఆ రసాన్ని తీసుకున్నా పర్లేదు. దాంట్లో తేనె కలుపుకోవాలి, కొంచెం క్యారెట్ని కలపాలి. చక్కెర, నిమ్మరసం, పెరుగు అనేది ఎప్పుడెప్పుడు యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలో చెప్తాను. సో ఈ మూడింటిని యాడ్ చేసిన తర్వాత కొంచెం చిక్కపడుతుంది, పెద్దగా చిక్కపడదు, కొంచెం చిక్కపడుతుంది. అప్పుడు దాంట్లో నుంచి హాఫ్, అంటే ఇప్పుడు ఇది మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత ఒక 4 స్పూన్లు అయింది అనుకుందాం. ఆ తర్వాత దాంట్లో ఒక సగం తీసుకోవాలి. సగం తీసుకొని అందులో చక్కెర కలపాలి. చక్కెర కలిపి ముందు పెదవుల్ని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మొత్తాన్ని బాగా మసాజ్ చేయాలి పెదాలకి. ఈ మిశ్రమం ఏదైతే ఉందో అది పెదాలకి బాగా, ప్లస్ మచ్చలు ఉన్నాయి మీ ముఖం మీద, అక్కడ కూడా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మొత్తాన్ని ఫేస్ని ఒక స్క్రబ్ లాగా నీట్గా, ఫస్ట్ ఇలా, ఆ తర్వాత ఇలా, ఆ తర్వాత ఇలా, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మొత్తం ఫేస్ అంతా అలా చేసిన తర్వాత ఈ ప్రాసెస్ ఎంతసేపు చేయాలి? 10 నుంచి 15 నిమిషాల పాటు చేయాల్సి ఉంటుంది. సో అలా చేసుకున్న తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసేయండి. కడిగిన తర్వాత ఇంకా మిగిలిన, ఇందులో హాఫ్ ఉంటుంది కదా, ఇప్పుడు 2 స్పూన్లే తీసుకున్నాం. ఆ మిగిలిన హాఫ్లో కొంచెం లైట్గా పించ్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి, తేనె 1 స్పూన్ వేసుకోవాలి, నిమ్మరసం, పెరుగు సమపాలలో వేసుకొని ఆ మిశ్రమాన్ని ప్యాక్ లాగా కలుపుకోవాలి. మీకు మరీ లూజ్గా ఉంది, అసలు స్కిన్కి పట్టేలా లేదు అంటే శనగపిండి కానీ, బియ్యం కానీ, పెసర కానీ, ఈ 3 పిండిలో ఏదో ఒక పిండిని వాడచ్చు. కొంచెం అది కూడా జస్ట్ థిక్నెస్ కోసమే, ఒక 1/4 అనుకోవచ్చు, ఒక పావు స్పూను అది వేసుకుంటే చిక్కబడిపోతుంది. అది దాన్ని ప్యాక్లా వేసుకోవాలి. వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్, 20 minutes to హాఫ్ అన్ అవర్ ఉంచుకొని ఫేస్ని చల్లటి నీళ్ళతో కడిగేసుకోవచ్చు. కడిగిన తర్వాత ప్రాసెస్ ఏమిటి అంటే
మళ్ళీ నిమ్మరసం గనక ఉంటే నిమ్మరసాన్ని ఫేస్ మీద అద్దండి. ఏంటి, ఈ మిశ్రమం అయిన తర్వాత కడిగేసిన తర్వాత నిమ్మరసాన్ని జస్ట్ ఒక కాటన్ బాల్ తీసుకొని కంప్లీట్గా ఫేస్ మొత్తానికి అద్దండి. అద్ది దాన్ని అలా లీవ్ చేసేయండి. లీవ్ చేసి అలా ఒక 10 నిమిషాలు ఉంచండి. ఉంచిన తర్వాత మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్, మీ కొబ్బరి నూనె అన్నా ఉంటుంది కదా ఇంట్లో, ఫ్రెష్ కొబ్బరి నూనె కానీ, మంచి నూనె కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆముదం కానీ, ఏ ఆయిల్ ఉన్నా కొంచెం ఆయిల్ని, అంటే మనం కాటన్ బాల్ డిప్ చేసే అంత ఆయిల్ అయితే సరిపోతుంది, అంటే ఒక 1/2 స్పూన్ అనుకోండి. కాటన్ బాల్ తీసుకొని నిమ్మరసం ఏదైతే ఉందో మనం ఎక్కడైతే అద్దాం, ఫేస్ మొత్తం కానీ నెక్ కానీ అద్దామో దాన్ని తీసుకొని ఆయిల్ అనేది చివరి ప్రాసెస్ అండి. ఈ ఆయిల్తో ఏం చేయాలి, మొత్తాన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ మొత్తం ఫేస్ అంతా రబ్ చేసుకోవాలి. కాటన్ బాల్నే యూస్ చేయాలి, ఫింగర్స్ యూస్ చేయకూడదు. సో అలా కాటన్ బాల్ యూస్ చేసుకొని మొత్తం ఆయిల్ని మొత్తాన్ని నిమ్మరసంతో కలిపి, ఆల్రెడీ నిమ్మరసం పట్టించున్నాం కదా ఫేస్కి, ఆ నిమ్మరసంతో కలిపి ఆయిల్తో మొత్తాన్ని అలా నీట్గా, పెద్దగా ఫోర్స్ఫుల్గా ఏమి రుద్దనవసరం లేదు, లైట్గా అలా రుద్దుకుంటూ ఆయిల్ మొత్తాన్ని నీట్గా ఫేస్కి పట్టించాలి. అలా పట్టించిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచి గోరువెచ్చటి నీళ్లతో ఫేస్ని వాష్ చేసుకోండి. సోప్ పెట్టద్దు, ఏ పౌడర్ పెట్టద్దు, ఏ ఫేస్ వాష్ పెట్టద్దు. కొంచెం లైట్గా జిడ్డుగా అనిపిస్తుంది, బట్ ఫేస్ చాలా నిగారింపుగా ఉంటుంది. ఇది నైట్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు మేము ఇమీడియట్గా బయటకు వెళ్ళాలి అంటే కనీసం ఒక 2 అవర్స్ బిఫోర్, అంటే మీరు ఒక 12 o'clockకి బయటకు వెళ్ళాలంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి, 10 కల్లా కంప్లీట్ అయిపోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 అవర్స్ అన్న గ్యాప్ ఉంటుంది కదా, ఆఫ్టర్ 2 అవర్స్ మీరు ఏదన్నా ఒక మంచి సోప్తో కానీ, నేనైతే చెప్తాను చక్కగా శనగపిండితో ఫేస్ని వాష్ చేసేసుకోండి. చాలా నిగారింపు ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏదైనా సన్ స్క్రీన్ లోషన్ వాడుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. లేదు మేము నైట్ చేసుకుంటామంటే ఆయిల్తో ఉన్నదాన్ని అలాగే ఉంచేసి హాయిగా నిద్రపోండి. నిద్ర పట్టట్లేదంటే ఒక కప్పు పాలు తాగి నిద్రపోండి. ఎటువంటి ఫేస్ వాష్ కానీ ఏది నైట్ అస్సలు యూస్ చేయొద్దు. హ్యాపీగా పడుకోండి. పొద్దున్నే లేసేసరికి అది మొత్తం స్కిన్ అబ్జర్వ్ చేస్తుంది, అస్సలు ఆయిల్ ఉండదు. ఎంత గ్లోయింగ్ ఉంటుందో మీరే అబ్జర్వ్ చేస్తారు. జస్ట్ 1 సిట్టింగ్, అంటే ఒక్కసారికే చాలా అంటే చాలా మార్పుని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఒకసారి ప్రయత్నించి చూడండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ప్రాసెస్ కాస్త లేట్ ప్రాసెస్, అంటే ఇంచుమించుగా 1 గంట సేపు పడుతుంది, బట్ మంచి రిజల్ట్ ఉంటుంది. అన్నీ హెల్దీవే, మనం వాడేవన్నీ హెల్దీవే. సో ఈ హెల్దీ ప్రాసెస్లో మనకి ఏదన్నా అవుతుందేమో, ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమో అనేది ఎక్కడా ఉండదు. ముఖ్యంగా నిమ్మరసానికి సంబంధించి మళ్ళీ చెప్తున్నాను, మీకు మొటిమలు ఉన్నా, ఇచ్చింగ్ ప్రాబ్లం ఉన్న నిమ్మరసాన్ని ఒక్కదాన్ని అవాయిడ్ చేయండి. మిగిలిన అన్నీ హ్యాపీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓన్లీ పెరిగే మీరు కలుపుకోవచ్చు. అసలు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రానే రావు. సో నచ్చింది కదా ఈ వీడియో, బాగా అనిపిస్తుంది కదా, హెల్దీగా అనిపిస్తుంది కదా, ఒకసారి ప్రయత్నించి చూడండి. తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.